బిడ్డ బాగున్నావారా? మంచిగా నాన్న. దుబాయ్ నుండి అల్లుడు ఫోన్ చేస్తుండా? చేసిండే, పొద్దుగాలనే చేసిండు. సరే బిడ్డ, ఒకసారి మన ఊరికి రారా, అందరం మన కుటుంబం అంతా కలిసి ఒకసారి మన బాయికాడికి పిక్నిక్ అని పోదాము. అవునానే నాన్న, మా ఆడబిడ్డ వచ్చిందే. సరే బిడ్డ, మీ ఆడబిడ్డతో మాత్రం మనకేమన్నా దూరం చుట్టాం అరా, ఆడబిడ్డను తోలుకోనరా. సరే నాన్న. పెద్ద కోడలు ఎంత బ్రహ్మాండంగా చేసింది. ఇప్పుడు తీసుకపోయినా పోతా నేను పైకి. అయ్యో సారు, ఈ వంటలు పెద్ద కోడలు చేయలేదు, చిన్న కోడలు చేసింది. చిన్న కోడలు కూడా మంచిగా చేస్తుంది. పెద్ద కోడలా? చిన్న కోడలు కూడా బాగానే చేస్తుందట, అంతకంటే బాగా చేయాలి. సరే మామయ్య. వదినే వేడి నీళ్ళు పోసినా కానీ వెచ్చగానే ఉంటది, అంత మంచిగా చేస్తుంది. ఒరే, నా పిల్లని ఓడు కాదురా, నీ పిల్లని ఓడు, లేకుంటే ఇంటికైనాక దబడి దిగుడే. వదినే, ఇక నీ పప్పులే ఉడకవు, మావిడ పప్పే ఉడుకుద్ది. కుక్కర్లు వేస్తే ఏ పప్పు అయినా ఉడుకుతారా, కానీ అదేం పోలికరా. అబ్బా పిల్లగా, ఇప్పుడే వేడి నీళ్ళు చల్లి అంటివి, అప్పుడే మాట మారుతుంది. మాట మార్చుడు కాదు వదినే, ఆమె అండింది లోపెట్టుకొని అదే మాట్లాడిస్తుంది. రాము, ఇక చాలు గాని కోడలు తీసుకపోయి అట్లా అట్లా పోయి పొలం అంతా చూపించిరాపు. అరే తినన్నా అద్దా, తిన్న తర్వాత చూపించదా? అరే తిన్నాకనే రా. ఏందా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు రామా, ముందట గన్ని పనులు పెట్టుకుంటేవి, అవి ఎట్లా నడవాలని చెప్పి ఆలోచన చేస్తున్నా. ఎందుకయ్యా, ఇద్దరు రామలక్ష్మణ్ లాంటి కొడుకులు ఉన్నారు, వాళ్ళే వేసుకొస్తారు కానీ నువ్వు రంది పెట్టుకోకు. సరే. పడుకున్నావా? ఏంది గీడికి వచ్చినావు? పడుకుందామని వచ్చిన. నువ్వు గీడ వండు ఏంది? పో మా అన్న దగ్గర పో. మా అన్న లేడుగా, అందుకే నీ దగ్గర వండుకుందామని వచ్చిన. నీకు సిగ్గన్న లేదు కొంచెం అన్న? నాకెందుకు సిగ్గు? ఎవరి దగ్గర ఉంటుంది సిగ్గు? చిన్నప్పుడు ఎవరి దగ్గర వాడినావు గుర్తులేదా? నీ దగ్గర నేర్చుకుంటేనే నా మూడు దుబాయ్ వేండు. ఏ జరుగు చెప్తున్నావు కదా, పడక జరుగు. నా దగ్గర వంటదట, మన కాలెత్త చేయత్త చెప్తాను. నీ ఇష్టం ఉన్నది వేసుకో, నీకంటే ఎక్కువ. అయ్యన్నా పడు. ఏ మీ వదిన మరదల సరసాలు చాలు కానీ పండుకోలే సపరేకా. అమ్మో, మా అత్తమ్మ తిడుతుంది. రాములు, కృష్ణ బాగున్నారా? బాగున్నా, కూర్చో. ఏ రమా, ఇగో మీ రాముల నచ్చుడు, చాయ్ తీసుకురా. సరే. మామయ్య నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా మీరు? అన్నా నమస్తే. అన్న, నేను ఫంక్షన్ హాల్ కడుకోనా పొలం కడుకోనా? నేను పొలం కడుకోవద్దా, నువ్వు ఫంక్షన్ హాల్ కడుకో, అక్కడ ఉసుకొస్తా, అక్కడ ఉసుకోవచ్చు. సరే, నేను పోయేస్తా. పోయేస్తా. ఓకే, మాట్లాడుతుంది వెళ్ళక మమ్మీ పోయి. సరే. కృష్ణ బావ, నీ కుటుంబం చాలా బాగుంది. మీ అబ్బాయిలు కూడా నీ మాట గిరిదాటరు. ఏదైనా రాములు భగవంతుందయా. కృష్ణ, ఒక మాటలో చెప్పాలంటే మీ కుటుంబానికి దిష్టి తలిగే తట్టి ఉంది పో.
మనోడికి ఏమైందో వీడు కూడా లిఫ్ట్ చేయడు. చెప్పురా చెల్లె, అన్న చాలా రోజులకు ఫోన్ చేసినావు. నీకెట్లాగా నేను గుర్తుకు రాను, నాకు గుర్తుకొచ్చి మనోడికి వస్తే రావద్దా ఏంది చెప్పు మరి. అబ్బా నువ్వా మన ఇంటికి వచ్చినవా? ఇంటికేం రాలే, బస్ స్టాండ్లోనే నిలబడ్డా. ఇంటికి వచ్చిన ఆడబిడ్డని అవ్వగారింటికి తీసుకుపోతారేమో అని. ఆగురా, 2 నిమిషాలు నీ ముందట ఉంటా. సరే రా చెప్పండి రా, ఇక్కడ నిలబడ్డా. సరే. గుడికాడికి వస్తా అన్నా కదా, ఇక్కడ ఎవరు లేరు. మా అక్క ఎన్ని మిస్డ్ కాళ్ళు ఉన్నాయండి? మా అక్క ఫోన్ ఎత్తలేదండి, ఏమైందో పాపం. ఫోన్ చేసింది. పేపర్లు వచ్చినావా? అరే ఇక నీ పేపర్ తెచ్చిండ్రా. అరే మా అక్క ఫోన్ ఎత్తలేదు, ఎందుకు చేసిందో ఏమో. అరే మీ అక్క మీ పెద్దోడు ఎక్కిసిపోతుంది కదా బండి మీద. ఏంది నువ్వు చూసావా? మా అన్న ఎక్కించుకోపోయిందా? ఆ పేపర్ చూసుకో, నేను మళ్ళీ నా ఇంట్లోకి రావాలి. లే చెల్లి, చిన్నప్పటి నుంచి నేను ఈ భుజాల మీద పెంచిన, నువ్వు నా ఇంట్లోకి రావాలి. అసలు మీకు ఏమైందిరా ఇట్లా మాట్లాడుతున్నారు? నీళ్ళేంది ఈ నీళ్ళేంది? మీకు ఎన్ని నీళ్ళు ఉన్నాయిరా ఇట్లా తయారైనరు? అమ్మా అమ్మా నాన్న, ఏంది వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుతున్నారు? ఇంత దారుణంగా తయారైనరు? చూడు బిడ్డ, కుడి దిక్కు అన్న నేను ఉంటున్నాం, ఎడవ దిక్కు అమ్మ తమ్ముడు ఉంటురు. ఎవరు కావాలనో బాగా ఆలోచించుకొని ముందుకు అడిగేయి. ఆగు బిడ్డ, వీళ్ళ పంతాలకు పట్టింపులకు నువ్వు మధ్యలకు రాకు. నీ ఇంటికి నువ్వు. అమ్మ నీకు కూడా ఏమైందే ఇట్లా మాట్లాడుతున్నావు? మన ఇంటికి దిష్టి తగిలినట్టుంది, మీ అందరికి దయ్యం పట్టిందే. మీకు దండం పెడితేనే ఇట్లా మాట్లాడకూర్రే. అమ్మ తల్లి, నువ్వు బాధపడుతూ మమ్మల్ని బాధ పెట్టకే. నేనే నీకు దండం పెడతా, నీ ఇంటికి పో. అమ్మా నువ్వు ఏడుస్తున్నావా? నువ్వే కదనే ధైర్యంగా ఉండాలి, ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కోవాలంటావు. ఇప్పుడు ఆ ధైర్యం అంతా ఏమైందే? ఎట్లాగ ఇంట్లోకి వచ్చినావు కదా బిడ్డ, ఇట్రా అన్నది వచ్చింది, అన్నది పోదుతా. ఏంది నాన్న నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతున్నావు? నీకు ఏమైంది? అసలు నువ్వేనా ఇట్లా మాట్లాడుతుంది? నేనే బిడ్డ మాట్లాడేది, నేనే. పరిస్థితులు మమ్మల్ని పగబట్టినాయి. పరిస్థితులు పగబట్టినాయని కట్టుకున్న దాన్ని వంచేసినవా నాన్న? నీలాంటి మంచి భర్త ఈ లోకంలో ఎవరికైనా దొరుకుతాడా? నేను అసలు ఒక మంచి విషయం చెప్దామని వచ్చిన, కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది నాకే పెద్ద పని పడిందని. మంచి రోజులు అంట, మంచి రోజులు మా జీవితాల నుంచి పోయి ఎన్నో రోజులు అవుతుంది. మంచి లేదు చెడు లేదు, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. అసలు మీకు ఏం రోగాలు పుట్టినాయిరా ఇట్లా మాట్లాడుతున్నారు? బయట తెలిస్తే పరువు పోతుంది. మా అత్తగారికి తెలిస్తే నేను ఏ ముఖం పెట్టుకొని వేయించాలరా? అవును వదినా, మా అమ్మ వాళ్ళకి తెలిసిన మీ పరువే పోతుంది. ఆహా అట్లనా? మా పరువే పోతుందా వర్షిత? మీ పరువు పోదా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంది నేను పోనే పోను. నువ్వన్నా చెప్పు వదినే ఏం జరిగిందో?
బాగు పల్లవి, మా చెల్లెతో నువ్వేం చెప్పనవసరం లేదు. చెల్లె నువ్వేమనుకోకు, ఇది మా ఇంటి సమస్య, ఇది మేమే పరిస్థితి. ఏందన్నా మళ్ళా నా మాట? నేను ఎవరిని? ఇంటి బిడ్డను కాదా? పెళ్లి చేసుకొని పోతే బంధం తెంపేసుకున్నట్టేనా? వీళ్ళెవరు? నా తల్లిదండ్రులు కాదా? నాకు బాధ్యత లేదా? నేను మాట్లాడద్దా? ఇంకా ఆపండి. ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే ఈ ఇంటికి పెద్ద కోడలిలాగా ఉండి నేను పనికి రానట్టే లెక్క. ఈ రోజు ఇంటి మధ్యలో గీత పెట్టిన వాళ్ళు రేపు ఒకరి కడుపున ఒకరి కత్తి కూడా పెట్టుకుంటారు. ఇప్పటికే ఒకటిగా ఉన్న కుటుంబాన్ని 2 ముక్కలు చేసిండ్రు. ఈ రోజు నా ఆడిబిడ్డకు అన్ని విషయాలు నేనే చెప్తా. ఏందిరా నా పిలిచినావు? నీతోడు కాదు కానీ అన్నలు పోరా. నాన్న వెళ్తుంటా. ఇది ఒక ఇల్లంతా కూడా పోయి మన పొలానికి యూరియా చల్లాలి. యూరియా తీసుకొని రాపు తొందర. ఏంది అట్లా చూస్తున్నావు? నేను బాగానే చూస్తున్నాను కదా. లేదు, ఏదో కోపంగా చూస్తున్నాను. అదేం లేదు. మరి ఎందుకు అట్లా చూస్తున్నావు? మిమ్మల్ని మంచిగా చూసుకోవడానికి కదా పెళ్లి చేసుకుంది. అబ్బో, అయితే చూసుకుంటుంది. చూసుకోరా అయితే దగ్గర. అరే చూసుకో కదా, నువ్వు నన్ను బాగా చూసుకోవాలి, నేను నిన్ను బాగా చూసుకోండి. మన ఇద్దరం బాగా చూసుకుంటే మనకు పిల్లలు వస్తారు, వాళ్ళు ఇంకా బాగా చూసుకుంటారు. మన అలా చూసుకోవడానికేనా ఇదంతా? ఏ కదా మందు బస్తాలు ఆడ కొట్టంకాడ వేసిన కొన్ని మన సంబంధం మన తీసుకొచ్చిన, మరి ఇంకేమన్నా తక్కువనే చూస్తావా? ఏ నువ్వు తెచ్చినాక చూసి ఏముందిరా, లోపల పెట్టుకో. గదే రాజు తమ్ముడు, తమ్ముడు ఒకసారి సామాన్లు వచ్చేయలేవు చూడరా. అన్న, నాన్న నిన్ను పంపించేదే ఒక్క పని పోయి 4 పనులు చేసుకొస్తావు అని. మళ్ళీ ఇంకా అలా చూసులేండి, పోయి చక్కగానే ఉంటాయి కానీ నువ్వు ముఖం కట్టుకో. మీ నానేంటి మొత్తం మీ అన్నయ్యనే వెనకేసుకొస్తున్నాడు? నువ్వేం చేతగానం లెక్క. ఇదేనా? ఇద్దరు కోడల్ని సమానంగా చూడాలి, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూడవద్దు. నాకు నచ్చదు అట్లా. నువ్వు కూడా మీ నాన్నకి చెప్పు, మీ అమ్మకి చెప్పు, ఇదంతా కుదరదని. మళ్ళీ నేనేమంటది పో. ఏమైతుంది? తీసుకొని రా, అందరం కలిసిపోదాం. సరే అడుగుతా. అడుగుడు కాదు కదా. అమ్మా, మా అక్క అప్పటి నుంచి ఏం మాట్లాడతలేదు అనుకుంటా. నువ్వు ఏమంటారు? నీకేందా, నువ్వు అధైర్యపడకు, అన్ని మంచిగానే జరుగుతాయి అని వాటర్ రెడీ పెట్టిపోతుంది. మేడం ఓ వాటర్ లెక్క. ఏం కదా పనికి రానంటే లెక్క.